ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. గత 40 దినముల శిలువ ధ్యానములు ముగించుకొని ఈ పునర్ధాన దినములు ఏకీభవించిన వారలారా, ఈ పునర్ధాన పండుగల్లో ఉన్న జీవమును, బలమును, మహిమను, ఆయన శాశ్వత రాజ్యమును ప్రభు ఈ పునర్ధానం ద్వారా మన ఎల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సరే, మంచిది. ఈరోజు మనం అందరము కూడా ఈస్టర్ పండుగ లేక పునర్ధాన పండుగను జరిగించుకుంటున్నాం. మరి ఈ దినం యొక్క ప్రత్యేకత మనందరికీ బాగా తెలిసినది అయినప్పటికీ ఈరోజు యేసు ప్రభువారు అసలు భూలోకం రావటానికి కారణం ఏంటి? యేసు ప్రభువారి భూలోకానికి రావటానికి అసలు కారణం ఏంటి? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు మనుషుడిగా జన్మించాడు? ఆయన ఎందుకు పాపుల మధ్య నివసించాడు? ఆయన ఎందుకు శిలువ మరణం పొందాడు? ఆయన ఎందుకు మరణించారు? ఎందుకు సమాచేయబడ్డారు? ఎందుకు తిరిగి లేచారు? వీటన్నిటికి కూడా ఓన్లీ వన్ రీజన్, ఒకటే ఒక కారణం అంతే. ఏంటి కారణము అని మనం చూస్తే, దేవుడు తను ఏర్పాటు చేసుకున్న దైవ రాజ్య వారసులుగా మనలందరినీ మార్చడమే. ఎందుకంటే దేవుడు మనలను తన రూపమందు, తన స్వరూపమందు చేసుకున్నాడు. అనగా ఈ మానవుడు ఎక్కడంటే దైవరాజ్య సంబంధి. దైవరాజ్య సంబంధి మనందరూ కూడా పరలోక వాస్తవ్యులమి. పరలోక వాస్తవ్యులమి అయితే దేవుని హస్తములో నుండి ఈ భూలోకానికి జారిపోయిన వారు మనము. ఇంకా చెప్పాలంటే పాపము చేత మనము సాతాను యొక్క కౌగిటిలోకి వెళ్ళిపోయిన వారము. అందుకే దేవుడు మరలా ఈ భూలోకం వచ్చి తన బిడ్డలైన మనందరినీ కూడా రక్షించి మనందరూ కూడా మరలా ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. అందుకే ఈరోజు నశించున్న వారిని వెదక రక్షించడానికే వచ్చాడు. ఎందుకు వీరిని రక్షించాలి అంటే దేవుని రాజ్యములో మరి మనలను కూర్చొని పెట్టాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏముంటది? జయించు వారిని నా సింహాసనమందు కూర్చొని పెడతా. ఈ లోకములు ఎవరు జయిస్తారో వారిని పరలోక సింహాసనం ముందు కూర్చోబెడతా. ఈరోజు మనందరూ కూడా ఏం కావాలి? మనందరికి ఏం కావాలండి? ఈరోజు పండగ కాబట్టి ఏదైనా పాస్టర్ ఏదైనా భోజనం పెడితే తిని వెళ్దాం. ఏమండి, పండగ కదా. కనుక ఈరోజు మనకి ఏం కావాలి? యేసు ప్రభువారు తిరిగి లేచనండి ఆనందము మనకు కావాలంటే ఆయన ద్వారా మనం ఏం పొందలేమన్నా? మనకేం కావాలి ఈరోజు ఆయన ద్వారా? క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును, క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. ఇది యేసు నాద సత్యము ఎలాన చాటుడే
నిత్యమో ఇదియే సోనాద సత్యం ఇలానో చాటు నిత్యమో క్రీస్తు లేచెను క్రీస్తులో లేపును. ఏం కాదు మనకి, ఆయన లేచాడు. ఈరోజు మనము కూడా ఏ స్థితిలో పడిపోయామో, ఎక్కడ పడిపోయామో, మనం ఎలా ఉన్నామో, పడిన మనలో కూడా దేవుడు లేవనెత్తాలి. ఇది మనకు అవసరం లేదు. కానీ ఒక మాట చెబుతా, 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర పడి ఉన్న ఒక రోగి, ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్ని సంవత్సరాలు, 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నారు కోనేరు దగ్గర. ఎవరైనా వస్తారా, నన్ను దించుతారా? అక్కడ ఏం జరుగుతుంది? ఆ కోనేరు దగ్గర ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది కోనేరు దగ్గర? ఏం లేదా, కథ లేదా? అక్కడ ఆ కోనేటి దగ్గరికి ఒక దేవదూత వస్తుంది. అవునా? దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తున్నారు. ఆయా సమయాల్లో, ఒక సమయం లేదు, ఆయా సమయాల్లో దేవదూత వస్తున్నారు, నీళ్లు కదిలిస్తున్నారు. ఎప్పుడే నీళ్లు కదులుతున్నాయో అప్పుడు నానా విధమైన రోగగ్రస్తులు వాళ్ళకి దిగుతున్నారు. అనేక రోగములు కలిగిన వారు, కుంటివారు కావచ్చు, మగవారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, కుష్ఠరోగులు కావచ్చు, మరి ఏ రోగాలు కలిగిన వారు సరే, సమస్త రోగాలు కలిగిన వారు ఆ దేవదూత వచ్చి వీళ్ళు కదిలిస్తున్నప్పుడు ఆ నీళ్ళలో దిగుతున్నారు, బాగై వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ 38 సంవత్సరాల నుంచి ఆ కోడి దగ్గర కాసుకొని ఉన్నాడు ఒక ఆయన. అతడికి కాళ్ళు లేవు, అతనికి కాళ్ళు లేవు, కుంటివాడుగా ఉన్నాడు. ఆ సమయంలో, దేవదూతుల సమయంలో అతడు అనేకుల యొక్క సహకారం కోరుకున్నాడు. అయ్యా, దేవదూత వచ్చినప్పుడు ఒకసారి నన్ను కూడా ఆ కోనేట్లో దించయ్యా అని బ్రతిలాడుకుంటా ఉన్నాడంట. కానీ మరి ఆ సమయానికి ఎంతసేపు ఉంటారు తెలియదు. ఏమండి, ఎంతసేపు ఉంటారు? ఒక మాట చెబుతా మీ అందరికి అర్థం కావటానికి. మనందరం కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వారమే కాబట్టి ఒక సంగతి చెబుతా. అప్పుడప్పుడు మరి ఎండాకాలం మరి ముఖ్యంగా నీళ్లు సరిగా ఉండవు, పల్లెటూరులో నీళ్లు సరిగా ఉండవు. అని చేత ఏదో ఒక గంట కొల్లాయిలు వదులుతారు అండి. మరి మీ ఏరియాలో మరి కొల్లాయిలు ఉంటాయో, పంపులు ఉంటాయో, మరి ఏముంటాయో నాకు తెలియదు. కానీ కొన్ని ప్రాంతాల్లో కొల్లాయిలు ట్యాంకుల్ని నింపేసి మరి పైప్ లైన్ ద్వారా పైపుల్ని పంపిస్తే మనకయ్యే పైప్ లైన్ కనుక మరి మనకి అనౌన్స్ చేస్తారు. ఎండాకాలం కంటే నీళ్ళు తక్కువ కాబట్టి పలాని 7 గంటలకల్లా మరి నీళ్ళు వస్తే 8 గంటలు బంద్ చేయబడతాయి అన్నారు. 7 గంటల నుంచి 8 గంటలకల్లా 1 గంట నీళ్ళు వస్తాయి అన్నారు. మరి ఊరంతా పట్టుకోవాలి. ఏం చేస్తారండి? ఎవరైనా అవసరమేయండి, పెళ్ళికి వెళ్ళాలనో ఊరికి వెళ్ళి అమ్మమ్మ ఒక్క బిందు పట్టుకోని అమ్మా అని అన్నారేనండి. ఏమంటారు? ఏమంటారు? పట్టుకొనిస్తావా? మాట్లాడరేనండి. అర్థం కాలేదన్నమాట. అర్థం కాలేదా? మీకు తెలిసిన మాటలు చెబుతున్నా, మీకు అర్థం కాలేదా? 1 గంట నీళ్ళు వస్తాయి అన్నారు, ఊరంతా పట్టుకోవాలా. మరి ఎవరో వచ్చేసి మరి నాకు 1 బిందె నీళ్ళు కావాలి అన్నా. అప్పటికి రాత్రి నుంచి ఏం చేస్తాం? లైన్లో పెడతాం, బిందెలు పెడతాం, మరి అవన్నీ లైన్లు పెడతా ఉంటాం. కానీ 1 గంట వచ్చేది. ఈ 1 గంట ముందున్న వారు పట్టుకోవాలని చూస్తాం. ఈలోపు ఎవరు ఊరికి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి, అమ్మమ్మ 1 బిందె పట్టుకోండి అమ్మా అన్నారకండి. ఏమంటారు మీరు? నువ్వు చుట్టం కావచ్చు, పట్టం కావచ్చు, తర్వాత ఏమండి, నీకు ఎవరైనా కానీ ఏ కావాలి? లేదు లేదు, నేను పట్టుకునే తర్వాత పట్టుకో. ఎందుకని?
ఇప్పుడు పట్టుకోకపోతే మన లోపల లైన్ చాలా ఉంది. మరి ఒక గంటలో మనం పట్టుకోమా? అందుకని మనం ఏం చేస్తాం? ఎవరికి కూడా సహాయం చెయ్యం మనం అటువంటి కాలం. చేస్తామా? చెయ్యం. అలా ఇక్కడ కూడా దేవుడు ఎప్పుడు వస్తారో తెలియదు, దేవదూత ఎప్పుడు వస్తారో తెలియదు. అయ్యయ్యా కొంచెం నీళ్ళ దించయ్యా అంటే ఎవరన్నట్టుకు వారు దిగుతున్నారు, బాగెళ్తున్నారు, కానీ అతను మాత్రం ఎవరో సహాయం చేస్తున్నారు. గమనించండి. కనుక అతను 38 సంవత్సరాలు కాసుకొని ఉన్నాడు. అక్కడ ఉపయోగం లేదు, దిగలేకపోయాడు. తర్వాత యేసుప్రభు వచ్చారులేండి. యేసుప్రభు వచ్చి బాగు చేసి వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని చూస్తే, పడినవాడు ఏమనుకుంటాడు? లేవాలని కోరుకుంటాడు. అంతే కదా? పడినవాడు లేవనుకుంటాడు. జబ్బుతో ఉన్నవాడు ఏమనుకుంటారు? నిన్నల్లా అందరూ దగ్గుతా ఉన్నారు, ముక్కుతా ఉన్నారు, మూలుగుతా ఉన్నారు. అయ్యా ఆదివారం జైలని కొట్టాలి కదా, ఆదివారం మాట్లాడాలా, పాడాలా, పాటలు పాడాలా, కనుక గొంతులు రావాలా. ఏమండి ఏం కోరుకుంటా? కనుక ఆరోగ్యం లేని వారు ఆరోగ్యం కోరుకుంటారు. అలాగనే అప్పుల్లో ఉన్నవారయ్యా పెళ్లికి వెళ్ళాలయ్యా, డబ్బులు లేవయ్యా, డబ్బులు కావాలయ్యా, 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తే చాలయ్యా పెళ్లికి వెళ్ళొస్తావయ్యా. ఏమండి ఏం కోరుకుంటా? రకరకాలుగా మనం కోరుకుంటాం. అందుకని పడిన వారు లేవాలనుకుంటారు, కానీ పడి ఉన్నాం లేదు చాలే అడిగి చేసి పెడతారు అనుకుంటావా? అనుకో. అందుకని ఈ లోకంలో మానవులైన మనము ఏ రీతిగా పడిపోయామో, ఆనాడు ఆదాములైన వారిని సాతాను పడవేసింది పాపములో, సాతాను పడవేసింది వారిని. కానీ దేవుడు అన్నాడు, పడవేసినా భయపడవాకండి, లేవనెత్తదా అన్నాడు ఆయన. అందుకే ఈరోజు పాపములో పడిపోయిన వారిని ఈరోజు యేసు ప్రభువు వారు పాపము నుంచి లేవనెత్తడానికి ఈ రోజున శాపగ్రస్తమైన శిలువ మీద ఆయన వేలాడి ఈరోజు పాపులందరూ కూడా లేవనెత్తాడు. అందుకే ఈరోజు యేసు ప్రభువు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే పడిన వారిని లేవనెత్తడానికి. ఎందుకు వచ్చారండి ఆయన? పడిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. అందుకని ఎందుకు లేవనెత్తాలి? లేవనెత్తి ఏం చేయాలి? పడినవారు లేచి ఏం చేయాలి? అని ఈ రోజున పునర్ధానము. అసలు మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటండి? చనిపోవడం. చనిపోవడం అంటే ఏంది? సావటం. సావటం అంటే ఏంది? లేచిపోవటం. లేచిపోవడం అంటే ఏంది? పోవటం పైకి. ఇవన్నీ ఒకటే కదా. ఏమండి ఇన్ని మాట్లాడినా ఇవన్నీ ఒకటే కదా. ఏది అయినప్పటికీ మరణం అనగా ఆత్మ శరీరము నుండి విడిపోవుట మరణం. ఆత్మ శరీరము నుండి విడిపోవుట మరణము అంటాం. అలాగే పునర్ధానం అంటే ఏంటంటే, పునర్ధానం అనగా విడిపోయిన ఆత్మ మరణ శరీరమును అతికించబడుట లేక జత చేయబడుట పునర్ధానము. అర్థమైందా? ప్రభువుందో ప్రేమలారా ఈరోజు మరి యేసు ప్రభువు యొక్క ఆత్మ శుక్రవారం 3 గంటలకు ఏమైంది? తండ్రి చేతిన ఆత్మను అప్పగించడం. కానీ ఈ శరీరమును విడిచివేయండి. మరి ఆదివారం ఈ రోజున ఏమైంది? అటాచ్ అయిపోయింది. ఏమైందండి? అటాచ్ అయిపోయింది లేక కలిసిపోయింది. ఈ శరీరములో ఆత్మ మిళితమైపోయింది. అందుకే ఈ రోజులు యేసు ప్రభువు సజీవుడిగా తిరిగి లేచి వచ్చాడు. సజీవుడిగా ఆయన తిరిగి లేచి వచ్చాడు. దీనిని పునర్ధానం అన్నం. తిరిగి లేచుట. పునర్ధానం అనగా తిరిగి లేచుట. ఎందుకు తిరిగి లేచాడు అనగా ఈ రోజున ప్రభువుని పిల్ల మన యొక్క వాక్యం ఏంటంటే ఈరోజు పునర్ధాన సామ్రాజ్యము. పునర్ధాన సామ్రాజ్యం. సామ్రాజ్యం అంటే సామ్రాజ్యం అంటే ఎవరి సామ్రాజ్యాలు?
ఔరంగాబాద్ సామ్రాజ్యం, మరి తిలక్ సామ్రాజ్యం, రుద్రమాదేవి సామ్రాజ్యం, ఏమండి ఇలాగ అనేక సామ్రాజ్యాల గురించి విన్నా కదా. అనేక రాజ్యాలు. సామ్రాజ్యం అంటే మరి జయించిన రాజ్యాలు. ఇంతకుముందు కాలంలో అండి మన భారతదేశాన్ని కూడా బ్రిటిష్ వారు పరిపాలించేవారు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యం. మన భారతదేశమే బ్రిటిష్ యొక్క సామ్రాజ్యం. మరి మన దేశాన్ని మనము స్వాధీనపరచుకోవడానికి ఆ కాలంలో వారు ఏం చేశారు? మన దేశాన్ని కాపాడు స్వతంత్రం కావాలంటే స్వతంత్రం కోసము అప్పటి కాలంలో ఉన్నవారు బ్రిటిష్ వారి మీద ఏం చేశారు? యుద్ధం చేశారు, దాడులు చేశారు. ఏమండి అల్లూరి సీతారామరాజు గారు కానీ, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మరి ఇలాంటి పెద్దలైన వారు ఎంతో మంది మన భారతదేశం కోసము వారు పోరాడారు, ప్రాణాలు అర్పించారు. ఆ ప్రాణాలు అర్పించడం ద్వారా ఈ రోజున భారతదేశము స్వతంత్ర భారతదేశంగా మారింది. అందుకని 1947 సంవత్సరము ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వాతంత్రం వచ్చింది. అలాగే ఈ రోజున ఈ పునరుద్ధరణ రోజున క్రైస్తవ మానవానికి స్వాతంత్రం వచ్చిన రోజు. క్రీస్తు యొక్క మరి పునరుద్ధరణము క్రైస్తవ జనాంగం అన్నిటికి కూడా లేక ప్రపంచ దేశాలన్నిటి కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చిన రోజు. అందుకని ఈ రోజున క్రీస్తు యొక్క సామ్రాజ్యము. ఈ పునరుద్ధరణం అనేది క్రీస్తు యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడానికి యేసు ప్రభువు తిరిగి లేచారు. కనుక 3 రాజ్యాలు మనం చూస్తాం. ఒకటి సామ్రాజ్యము అనగా మరి సామ్రాజ్యం అనగా జయించి గెలిచిన రాజ్యం, జయించి సాహసం చేసి గెలిచిన రాజ్యం స్వతంత్ర భారతదేశం అన్నట్టుగానే మరి సామ్రాజ్యం అనగా పోరాడి గెలిచిన రాజ్యములు. మరి బైబిల్ గ్రంథంలో చాలా మంది రాజులు ఉన్నారు. ఆ రాజులందరూ కూడా మరి యుద్ధాలు చేసి రాజ్యాలు సంపాదించారు. అలా ఇక్కడ కూడా యేసు ప్రభువు కూడా మరి సాతానుపై మరి యుద్ధములు చేసి దేవుడు తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకున్నాడు. రెండవది స్వరాజ్యము. అని మీరు మాట్లాడే మాటలే, మన లోకంలో నేర్చుకునే మాటలు. ఒకటే సామ్రాజ్యం అనగా సాహసము చేసి జయించిన రాజ్యం. రెండవది స్వరాజ్యం అంటే భారతదేశము నా మాతృభూమి అంటాం, ప్రతిజ్ఞ చేస్తామన్నమాట. భారతదేశము నా మాతృభూమి. కానీ ఈ రోజున స్వరాజ్యము యేసు ప్రభువు అన్నారు, నా సొంత రక్తమిచ్చి నేను సంపాదించిన రాజ్యం ఇది. ఎవరు రక్తమిచ్చి? క్రీస్తు యొక్క రక్తమిచ్చి సంపాదించిన రాజ్యము స్వరాజ్యము. క్రీస్తు ప్రభువు యొక్క స్వరాజ్యం. మూడవది దైవ రాజ్యము. దైవ రాజ్యము అనగా దేవుడు కలుగు చేసిన రాజ్యం ఇది. దేవుడు కలుగు చేసిన రాజ్యం దేవుని రాజ్యం. అది యేసు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన ఈ దైవ రాజ్యము పాడైపోయింది, దేవుడి రాజ్యము పాడైపోయింది, సాతాను రాజ్యం అయింది. అందుకని సాతానే యేసు వారు ఉపవాసం చేసిన కాలంలో ఇదిగో నాకు మొక్కు, ఈ రాజ్యములన్నిటి మీద నీకు అధికారం ఇస్తా, ఈ రాజ్యములని నీకు ఇచ్చేస్తాన్నారు. ఎవరిచ్చాడు వీరికి? ఏమండి సాతాను రాజ్యం ఉందా? ఈ రాజ్యాలన్నీ ఎవరి రాజ్యాలు? దేవునియా సాతానియా? ఎవరండి? పండగ మీరు గట్టి చెప్పాలా, లేకపోతే మీరు పండగ లేదు అంతే, ఏమి లేదు. కనుక ఈ రాజ్యాలన్నీ పరలోకమైన భూలోకమైన ఈ లోకములన్నీ కూడా ఎవరి లోకాలు? ఎవరండి? దేవుడి. మనయా? కాదు. సాతానియా? కాదు. కానీ ఎల్లు కూడా దేవుడి. ఈ రాజ్యాలన్నీ కూడా దేవుడివి. కానీ ఈ దేవుడి రాజ్యాలని మానవుడు పాపం చేయబట్టి సాతాను ఆక్రమించుకుంది. సాతాను ఆక్రమించుకుంది ఈ రాజ్యాలన్నీ కూడా. అందుకని సాతానుది ఈ రాజ్యములు నీకు ఇచ్చేస్తా, నాకు ఒకసారి మొక్కు,
నువ్వు నాకు ఒకసారి మొక్కితే ఈ రాజ్యాలు నీకు ఇచ్చి వేస్తాన్నాడు. కానీ యేసయ్య మొక్కాడా? మరి రాజ్యాలు సాతానికి కాదు కదా. అందుకని సాతాన్ని జయించి దైవ రాజ్యమును సంపాదించడానికి దేవుడి రోజున మరి భూలోకానికి వచ్చాడు. అది భూలోకానికి దిగవచ్చి ఈ భూలోకమును సాతాను తెచ్చిపెట్టినటువంటి అనేకమైనటువంటి శోధనలు, వాటి దైవజ్ఞులు దేవదాసి గారు ఏమన్నారంటే, ఒకటి మా సా రా ము కానా. ఏ భాష మా? ఏ భాష ఇది? కన్నడ భాష మా? కన్నడలో ఉంది ఈ మాటలో. సరే, హిందీ భాష, హిందీలోని మాటలో. మరి కొంకణిలో ఉన్న భాష ఈ మాటలో. ఏ భాష? ఏమన్నాను అసలు? ఇంతకే మాటలు చెప్పింది? ఏ మాటలు ఇవి? మా సా రాము కానా. అర్థమైందా? వాళ్ళ జీవిత మా సా రా ము కా నా అంటే, మా అంటే మరణము. మా అంటే మరణము, సాతాను తెచ్చినది మరణము. రెండవది సా అనగా సమాధి. సా అనగా సమాధి, అది కూడా వాడు కలుగు చేసింది. మూడవది రా అనగా రాయి, రాయి. అలాగే ము అనగా ముద్ర, ము అనగా ముద్ర. కా అనగా కాపల, కా అనగా కాపల. నా అనగా నరకము, నా అంటే నరకము. అంటే ఇప్పుడు చెప్పండి, మరణము, సమాధి, రాయి, ముద్ర, కావలి, నరకము, ఇవన్నీ కూడా సాతాను తెచ్చి దేవుని ముందు పెట్టింది. ఇవన్నీ నువ్వు గెలిచి ఏం చేయాలా? ఈ రాజ్యాన్ని తీసుకున్నాడు. ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోమన్నాడు. అందుకనే ప్రభువుందో ప్రేమని వలన ఈ రోజుని యేసు ప్రభువు రోజున జయించి ఏం చేశాడు? ఈ రోజున ఈ రాజ్యాన్ని స్థాపించాడు. కానీ వీటన్నిటి కూడా ఈ రోజున ఆయన జయించాడు. జయించగలేదా? జయించాడు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు. అర్థం అందరూ జయ జయ రాజా, జయ రాజా. జయ జయ యేసు, భలో యేసు మహారాజుకి, భలో క్రీస్తు మహారాజుకి, మరణ మేలు చేసు మహారాజుకి, మరణ మేలు చేసు మహారాజుకి, నిర్జీవ క్రియలని జయించే మహారాజుకి, నిర్జీవ క్రియలను జయించే మహారాజుకి, సాతాన క్రియలను జయించే మహారాజుకి, సాతాన క్రియలను జయించే మహారాజుకి, భలో యేసు మహారాజుకి, వద్దువ సంగమగా దైవ రాజ్యమే సిద్ధపరచ యేసు మహారాజుకి. అండి ఈ రోజున ఎవరు రాజ్యాన్ని సిద్ధపరిచాడు? దేవుడు. సాతాను రాజ్యాలని కూల్చివేసి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఈరోజు మృతుడై తిరిగి లేచాడు యేసయ్య. కానీ ఈ రోజున ప్రభువుందో ప్రేమైన వారరా, అందుకనే ఈరోజు మొదలుగా చూస్తే మొదటి మనం చూస్తా సాతాను రాజ్యమును పూర్తిగా కూల్చివేయుట. సాతాను రాజ్యాన్ని పూర్తిగా కూల్చివేయుట. ఏదైనా తోటలో సాతాను వచ్చి ఆదామౌలైన వారిని మోసము చేసి దేవుని రాజ్యాన్ని పతనము చేసింది. దేవుని రాజ్యాన్ని పతనము చేసింది. అక్కడ నుండి ఈ మానవులకు అనేకమైన ఆలోచన పుట్టించింది. దేవునితో సమానంగా ఉందామని ఆదికాండ 11వ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని కట్టడానికి, తన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేసింది. సాతాను బాబేలు గోపురాన్ని నిర్మించాలి, ఆకాశం వరకు ఎక్కిపోవాలి అని ప్రయత్నం చేసింది సాతాను. కానీ దేవుడు ఏం చేశాడంటే
అక్కడ వారి భాషలను తారుమారు చేసి ఆ రాజ్యాన్ని కూల్చివేశాడు దేవుడు. ఏం చేశాడండి? ఆ రాజ్యాన్ని కూల్చివేశాడు. సాతానిక ప్రయత్నాలను తారుమారు చేశాడు. గల్లిబిలి కలిగిన కాపోడో సీన్యారు బాబిల్ కట్టడమును కట్టున పోడో పలుకు భాషయును కటేనన్ పలు విధములకు భాషలాయను నలు దశలకును జనులు పోయిరి కలువారి కలుసుకొనిరి ఎంత గొప్ప కనుక సాతాను రాజ్యాన్ని కూల్చివేయడానికి యేసు ప్రభువారు ఈరోజు తిరిగి లేచారు. ఎందుకంటే దైవజన దేవదాస గారు అన్నారు, మరి శుక్రవారం వరకు వచ్చిందంట సాతాను. శుక్రవారం వరకు కూడా సాతాను వచ్చిందంట ప్రభు వరకు. కొట్టేవారు వచ్చారు, తిట్టేవారు వచ్చారు, హింసించేవారు వచ్చారు, దూషించేవారు వచ్చారు, అందరూ వచ్చారు. ఆయన మరణించిన తర్వాత ఎవరూ రాలేకపోయారు. ఆయన మరణించిన తర్వాత ఎవరు రాలేకపోయారు. కనుక సమాధి చేయబడిన తర్వాత కూడా సాతాను తన వారిని తీసుకొచ్చేసింది, దాని ముద్ర వేయించింది, కావలం వారిని పెట్టించింది. కానీ ఆదివారం రోజున ఆయన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఎవరు కూడా ఆయనని ఆపలేకపోయారు ఆదివారం రోజున. అందుకని దైవజనులు పాడారు, బల్ల మగ్గు మరణ దార బండ ములులేన పద పోయను బల్ల మగ్గు మరణ వెళ్ళు తోరలే సమాధి గుమ్మ వాయేనో కావలయో మోద్రయో విజయ 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 బలే స్వరానికి. కానీ రోజున సాతాను యొక్క రాజ్యములు సంపూర్తిగా చేయడానికి కావలని ముద్రని బండని సమస్తము కూడా జయించి తిరిగి ఇచ్చాడు. కానీ ఎందుకంటే ఈరోజు సాతాను కొంటది, ఇక అయిపోయింది ఆయన పని, ఈ రాజ్యాలంతా నాదే, ఈ రాజ్యాలన్నీ నాయే అనుకుంది. ఓ సాతానా, ఈ రాజ్యం నీది కాదు, ఇది దేవునిది, నా తండ్రిది ఈ రాజ్యము. కనుక ఇప్పుడే నీ గోడలన్నీ పడగొట్టి వేస్తున్నానని సాతాన్ని కూల్చివేసి ఆయన జయించారు. రెండో రోజు చూస్తే పాడైన దేవుని రాజ్యమును నూతనంగా స్థాపించడానికి ఆయన తిరిగి లేచాడు. పాడైన దేవుని రాజ్యాన్ని మరలా నూతన పరచుడికి దేవుడు తిరిగి లేచాడు. గమనించండి, అనగా మానవ జీవితాలు దేవుడి రాజ్యమే ఈ లోకములో పాడైపోయినది, ఈ రాజ్యము కూలిపోయింది. అందుకని ఈ పాడైపోయిన ఈ రాజ్యాన్ని సాతానిక వశములో ఉన్న వారందరూ కూడా దేవుడే మరలా మరి తిరిగి నూతనంగా స్థాపించడానికి నికోదేముతో అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కానీ ఈ రోజున యేసు ప్రభువారు తన మరణము ద్వారా, తన యొక్క మరణము ద్వారా ఈరోజు నూతనమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆయన ఒక నూతన రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. అందుకే ఆయన తిరిగి లేచాడు. మూడో రోజు చూస్తే చెదిరిపోయిన లేక ఆస్తిని కోల్పోయిన దానిని మరలా తిరిగి రప్పించడానికి ఆయన తిరిగి లేచాడు. అనగా చెదిరిన తన రాజ్యవాసులను సాతానుపై యుద్ధము చేసి తన స్వాస్థ్యమును అప్పగించుట, తన స్వాస్థ్యాన్ని అప్పగించుట అనగా దేవుడు తన స్వాస్థ్యముని పాడు చేశాడు. తన రాజ్యాన్ని పాడు చేస్తే వాగ్దానములు చేసి నూతన రాజ్యాన్ని స్థాపించుటకు ఆయన వచ్చాడు. తర్వాత ఈ రోజున దేవుడు పెట్టిన లక్షణాలను, దేవుడిచ్చిన వరములను, సొత్తు లేక ఆస్తి
దేవుని ఆస్తి ఇప్పుడు సాతాను దొంగిలించిపోయింది. ఈ రోజున మనలో ఉన్నటువంటి భక్తిని, మనలో ఉన్న ఆత్మ వరాలను ఏమండి ఈ రోజున ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, దుర్మార్గ మోసాలు, ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఏమండి ఇవన్నీ ఎవరి లక్షణాలు చెప్పండి? ఎవరి లక్షణాలండి? దొంగతనాలైనా మరి ఇక మోసాలైనా, అన్యాయమైనా, అక్రమాలైనా ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు? మీరెవరు మాట్లాడట్లేదంటే మీ లక్షణాలే అమ్మకాల ఏమండి? మీ లక్షణాలా? మరి మాట్లాడరండి, అర్థం కావట్లేదు ఆ మాటలో. ఇందులో ట్రాన్స్లేషన్ పెట్టమంటారు మరి ఏమండి? ఇందులో చెప్పించమంటారా? కనుక దేవుడు ఏమండి ఇప్పుడు మన దగ్గర ఒక సర్టిఫికెట్ ఉంది, ఒక సర్టిఫికెట్ ఉంది. ఆ బిడ్డ దగ్గరికి మనం వచ్చి, అమ్మా ఇదిగో నీ జేజీ ఆయన మోసం చేసి వస్తావా, మోసం చేస్తావా అని చెబుతా ఉంటాం. ఏమండి ఆ అమ్మాయికి వినపడతాయా? అమ్మాయిలో ప్రాణం ఉంది, జీవం ఉంది. ఆ సర్టిఫికెట్కి మనము మరి నీ జేజీ ఆయన మోసం చేయమ్మా, వెళ్ళి కొట్టమ్మా, జేబులో ఉన్న బంగారాన్ని దొంగిలించమ్మా అన్నారానండి, చేయగలదా? ఆ సర్టిఫికెట్ చేయగలదా? మనం చెప్పే మాట వినగలదా? వినలేదు. ఎందుకని? ఆ పసిబిడ్డ దేవుని స్వరూపం కలిగిన వారు. ఎవరండి? వారికి పాపం అంటే తెలియదు, మోసం అంటే తెలియదు, అన్యాయం అంటే తెలియదు. వారి పాలు ఇస్తే తాగుతారు, వారికి ఇష్టం రాదు ఎడుతారు. అందుకని మనం ఏం చేస్తారు? వారు ఏమీ చేయలేదు. కానీ ఈరోజు మనమైతే ఏం చేయగలము? అన్నీ చేయగలము. ఏం చేయగలము? దొంగతనం చేయడం చేత అవుతుంది, మోసాలు చేయడం చేత అవుతుంది, అక్రమాలు చేయడం తెలిసిద్ది. కానీ ఒకరిని ఎలా కొట్టాలో తెలిసిద్ది, ఎలా తిట్టాలో తెలిసిద్ది, ఎవరు పోట్లాడో తెలిసింది, అన్ని మనకు తెలిసిద్ది. ఎందుకని? ఈరోజు మనలో సాతాను ఏం చేశాడో దేవుని లక్షణాలు తీసేసి సాతాను లక్షణాలు మనలో పెట్టాడు. అని ఇప్పుడు మనలో ఉన్న దేవుని స్వాస్థ్యాలు దొంగిలించి వెళ్ళిపోయింది వాడు, సాతాను దొంగిలించింది. అందుకని ఒక విషయం చేస్తాం. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ఆదికాండం 14వ అధ్యాయము 14వ వచనం చూస్తే అక్కడ అబ్రహాము యొక్క సహోదరుడు లోతు, అతడు సొదొమ పట్టణంలో జీవిస్తున్నాడు. ఒక రాజు వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీద జయించి ఆ పట్టణాలు ఓడించి మరి వారి ఆస్తులన్నీ కూడా, వారి స్వాస్థ్యాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఆ రాజు జయించాడు. ఆ రాజు మీద ఎవరు కూడా యుద్ధం చేయలేకపోయారు. యుద్ధం చేయలేక మరి అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఏమండి అన్ని కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వారిలో ఒక వచ్చి, ఆ యుద్ధంలో ఒక వచ్చి అబ్రహాము చెప్పారు, అబ్రామా ఇదిగో పలానా రాజులు సొదొమ గొమొర్రా మీద యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఇది అన్నిటి దోసుకుని వెళ్ళిపోయారు. ఏమీ లేవు వారిలో. మరి సొదొమ పట్టణంలో మరి మీ యొక్క సహోదరులు ఉన్నారు కదా, లోతు. ఆ లోతు కూడా తన భార్యలు, తన పిల్లలు, తన సమస్య ఆస్తి అంతా కూడా ఆ రాజు పట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే అబ్రహాం గారికి కోపం వచ్చింది. కోపం వచ్చింది అబ్రహాంకి. కోపం వచ్చేసి మరి ఒక 18 మందిని బలమైనటువంటి అనగారిన వారిని బలమైన వారు తీసుకున్నాడు. ఆయన తీసుకుని వెళ్ళి ఆ రాజు మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆ రాజు మీద యుద్ధం చేసి ఆ రాజును ఓడించి ఎవరి దగ్గర అయితే దోసుకొని పోయారో మరలా అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి వాటనే తీసుకొచ్చి ఎవరి స్వాస్థ్యములు వారికి పంచిపెట్టించేశాడు. ఎవరి వారికి పంచిపెట్టి ఇచ్చేశాడు. అప్పుడు వస్తూ అబ్రహామే షావేలోయను మరి అక్కడ మరి మెల్కీసెదెకు అనే రాజును కలుసుకున్నాడు. ఆ మెల్కీసెదెకు అబ్రహాముకి రొట్టె రసాన్ని ఇచ్చారు. అలాగే ఈ రోజున యేసు క్రీస్తు వారు కూడా మానవుల్ని దోసుకున్న సాతాను ఇంకో మానవులు అనేకమైన కోపాలు తీసుకొచ్చి పెట్టింది, అనేక ద్వేషాలు తీసుకొచ్చి పెట్టింది, అనేకమైన అక్రమాలు తీసుకొచ్చి పెట్టింది.
అన్ని మంచి లక్షణాలు దోసిపోయింది. యేసయ్య రూపం, ఆయన ప్రేమ, ఆయన లక్షణాలు ఏమీ మానవులు లేవు. అందుకే ఈ రోజున యేసు ప్రభువయ్య మరి ఏం చేశాడు? తిరిగి లేచి మరి ఏ స్వాచ్ఛం అయితే ఆత్మాది దోసుకుపోయిందో ఆ దోసుకుపోయిన సామగ్రి అంతా కూడా తీసుకొచ్చేసి దేవుడు ఈ రోజున మనకు అప్పగించి ఈ రాజ్యాన్ని నిలబెట్టాడు. ఆయన ఈ రాజ్యాన్ని ఆయన నిలబెట్టినవాడు అయినాడు. తర్వాత చూస్తే శత్రువులను వారి కోట గోడలను కూల్చివేసిన వాడైనాడు. శత్రువులను వారి కోట గోడలను కూల్చివేశారు అనగా ఇక్కడ యేసు ప్రభువారు ఎప్పుడైతే ఇక్కడ 2 సంగతులు నేర్చుకోవాలి. ఒకటి, యేసు ప్రభువారు బాల్యం నుండి 30 సంవత్సరాల వరకు ఒక అంతస్తులో ఉన్నాడు. 30 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు అనగా 3 సంవత్సరాల వరకు ఒక అంతు. కనుక 30 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు మరి 40 రోజులు ఉపవాసం చేశాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడంటే ఈ సాతాను యొక్క కోట గోడలన్నీ పడగొట్టడానికి సిద్ధపాటు కోసము 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు ఆయన. మనకు కూడా ఏదైనా కష్టాలు వస్తే ఏమండి, మనకి ఆర్థిక ఇబ్బందులు ఉంటే, ఏదైనా శోధనలు ఉంటే మనం కూడా ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థన చేస్తే అవి తొలగిపోతాయి. ప్రార్థన పబ్బా లేకపోతే అవన్నీ వదలాలంటే బావు. ఏమండి, కష్టాలు పోవాలయ్యా, వ్యాధులు పోవాలంటే బావు. ఉపవాస ప్రార్థన కలిగి బలమైన ప్రార్థన చేస్తే అయ్యి ప్రార్థన వల్ల యేసు ప్రభువారు ఆ సాతాన్ని వాడి యొక్క వాడి కోట గోడలని పడగొట్టడానికి యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతో మంది బాల్యంలో 12 సంవత్సరాల వయసులోనే ఆయన సంపాదనలు వచ్చారు. కొండ మీద తీసుకెళ్ళిపోయి ఆయన తోసే సంపాదనలు వచ్చారు. కానీ దైవ శక్తి వల్ల ఆయన ఎవరు కూడా ఏమీ చేయలేదు. అలాగనే 40 రోజులు అయిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు యేసయ్య. 3.5 సంవత్సరాలు పరిచయం చేసి ఈ పరిచర్యను మరలా ఈ 45 దినములు క్రైస్తవులు 40 రోజులు ఉపవాసాలు అంటాం. మనందరూ కూడా 40 రోజులు ఉపవాసం అంటాం. ఆయన కూడా మరి ఈ 3.5 సంవత్సరాలు కూడా సాతాను గోడలను పడగొట్టడానికి యుద్ధములు చేయించున్నాడు. ఇది యుద్ధములు చేసే కాలము. ఈ 3.5 సంవత్సరాలు యుద్ధము చేసే కాలం. ఆయన 30 సంవత్సరాలు సిద్ధపడే కాలము. ఈ 3.5 సంవత్సరాలు యుద్ధము చేసే కాలము. ఎంతకాలం అండి? 3.5 సంవత్సరాలు. రేపు రాకడ సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు మరి భూమికి సమరానైంది. 7 సంవత్సరాలు కూడా 2 భాగాలు. 6 సంవత్సరాలు ఈ 7 సంవత్సరాలు 2 భాగాలు. 3 సంవత్సరాలు ఒక భాగం, 3 సంవత్సరాలు ఒక భాగం. 3 సంవత్సరాలు సాధారణ తెగుళ్ళు వస్తాయి. మరలా 3 సంవత్సరాలు భరించలే తెగుళ్ళు వస్తాయి, మహా ఉగ్రత వస్తాయి. కానీ ఇక్కడ కూడా యేసుప్రభు 3 సంవత్సరాలు సాతాను గోడలను పడగొట్టేయడానికే ఆయన మరి 40 దినాలు లేక 3 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? యుద్ధములు చేశాడు. సాతాను పైన, అధికారుల పైన, అలాగనే మరి అన్నిటిపైన యుద్ధం చేశాడు. ఈ చివరి కాలంలో కనుక చూస్తే గురువారం రాత్రి మొదలుకొని మరి శనివారం వరకు లేక శుక్రవారం సాయంకాలం వరకు కూడా అనేకమైన ప్రయత్నాలు చేశారు వారు. ఏం ప్రయత్నాలు చేశారు వారు అని చూస్తే వారు శుక్రవారం రోజు, గురువారం రోజు గెచ్చమనే తోటలో ఆయన బంధించారు. బంధించి 5 తీర్పులు తీర్చారు. 5 తీర్పులు తీర్చి అక్కడ నుండి సిలువేశారు. అక్కడ నుండి సిలువ తీసుకొచ్చారు. సిలువేసి చంపేశారు. చచ్చిపోయిన ఊరుకోలవారు ఏం చేశారు? మరి సైనికులు వెళ్ళి చెప్పారు అధికారికి, అయ్యా అతను బతికుండా ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఇదిగో అతడు బ్రతికొండగా నేను 3 రోజులు లేచి వస్తాను అని చెప్పాడు. కనుక ఆ సరే మాకు గుర్తుంది అని చెబితే అధికారులు ఏం చేశారంట? మీ సాధ్యమైనంత వరకు కాపలా కాయండి, సాధ్యమైతే కాపలా కాయండి అన్నారు. కనుక వారి మీద రాజముద్ర వేశారు. ఈ రాజముద్ర గురించి వచ్చేవాళ్ళ జీవితం మాట. కనుక మరి అధికారులందరూ కూడా వారి ప్రయత్నాలన్నీ కూడా చేశారు. కానీ ఎన్ని కూడా సాతాను యొక్క కోట గోడలు. యేసుప్రభువు ఏం చేశారు? ఈ రోజున
ఏం చేశాడు ఈ రోజున? జయించి వేశాడు ఆయన. సావాలై ఉన్నాను లేవాలై ఉన్నట్టు ఆవంచకుడు చెప్పి జీవించి ఉన్నప్పుడు కావోన శిష్యుల కడిసవము నీతో పోవోదోరప్పుడు మొదటి వంచన కంటే ఈ వంచనయ చెడ్డ దైవెల్లాడగునాలి ఈ విధముగా చెప్పి ఈశాపరలో రాత్రి కావాలి పెట్టిన ఘాట జాగతాలో ఘాట జాగతాలో ఏమాయేనో అపవాది యత్నాలు ఏమాయేనో. కనుక ఏమైపోయి సాతాను కట్ట ఈ గోడలని ఏమైపోయి మాయమైపోయి అని కూడా మాయమైపోయి ఈయన సూటిగా లేచిన ద్వారాని అన్ని కూడా పతాపంచలైపోయింది. కానీ ఎవరు జయం వచ్చింది? యేసుప్రభు వారికి జయం వచ్చింది. కనుక చివరిగా మనం చూస్తే యేసుప్రభు వారు సాతాను యొక్క కోట గోడలని కూడా కూల్చివేసి ఆ తర్వాత ప్రభు నుండి పిల్లరా మరి సాతాను చేతిలో ఉన్న ఆ స్థలంతో కూడా తీసుకొచ్చి ఈ రోజున దేవుడు మనకు పంచిపెట్టేవాడైనాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు మనకి పంచిపెట్టాడు. అందుకని మనం చూస్తే మరి పాత కాలంలో మోషే గారికి దగ్గరికి యేసుప్రభు వారు దేవుడు వచ్చి ఒక మాట చెబుతున్నారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చెబుతున్నారు ఆయన. నిర్గమకాండం 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చెబుతున్నారు ఆయన. ఏమనంటే చూడండి ఒక మాట. కనుక దేవుడు ఏమనంటే ఇంతవరకు కూడా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు వారు బానిసలుగా ఉన్నారు. 450 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. కనుక పస్కా పండుగ ద్వారా దేవుడు పరో చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలైన వారిని బయట విడిపిస్తానని ఆయన చెబుతున్నారు. కానీ మోషే అన్నాడు, మరి పితరులకి మరి వాగ్దానం దేశం ఉంది. ఏంటది? ఏ దేశం అది? కనాన్. ఏ దేశం అది? కనాన్ దేశం. కానీ ఆ కనాన్ దేశాన్ని నీకు ఇస్తా, స్వాచ్ఛంగా ఇస్తా. ఈ రోజున మన దేశం ఏది? మన దేశం ఏదండి? మన దేశం భారతదేశం కదండి. అది కాదా మరి అనలేకపోయాడు. అది మనది కాదు. ఏమండి? ఈ భారతదేశం కూడా మనది కాదు. మన దేశం అది పరలోక దేశం. ఏ దేశం అదండి? పరలోక మన దేశం. ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళాలి. అదే మన స్వాచ్ఛం. కానీ ఈ రోజున అపవాది చేతిలో నుండి మరి వారు జయించి మరి సంపాదించినవన్నీ కూడా ఈ రోజున దేవుడు మనకి ఇస్తున్నారు. కనుక యేసుప్రభు వారు ఆయన కలిగినవన్నీ కూడా నావన్నీయు నీవన్నీయు. కానీ యేసుప్రభు వారు సాతాను చేతిలో తీసుకొచ్చిన అన్నిటి కూడా దేవుడు చేస్తున్నాడు, మనకి అప్పగిస్తున్నాడు. ఈరోజు మనకి ఆయన స్వాచ్ఛంగా పెడుతున్నాడు. అందుకని యెహోషువ కాలంలో మరి 7 జాతుల మీద యుద్ధం చేశాడు. 7 జాతుల మీద యుద్ధం చేసి ఆ స్వాచ్ఛం తీసుకొచ్చి ఇశ్రాయేలుక 12 గోత్రాల వారికి పంచిపెట్టాడు. ఇశ్రాయేలుక 12 గోత్రాలకి పంచిపెట్టాడు. ఈ రోజున యేసుప్రభు వారు కూడా సమాధిలో నుండి తిరిగి లేచి ఆయన సాతాను చేతిలోని అన్ని కూడా తీసుకొచ్చి దేవుడు మనకు అప్పగించి మనకు ఆ రాజ్యమును స్థాపించనున్నాడు. తర్వాత మనం చూస్తే ఇంకోటి, నూతనముగా ప్రతిష్ఠించబడటకు ఈ రాజ్యముని నూతనగా ప్రతిష్ఠ చేయటికి యేసుప్రభు వారు తిరిగి లేచాడు. ఈ రాజ్యం ఏం కావాలండి? స్వాచ్ఛం వచ్చేసింది, శత్రువులు వెళ్ళిపోయాడు. కనుక ఈ స్వాచ్ఛం ఏం కావాలి? ఇప్పటి వరకు కూడా అపిత్తమైపోయింది. ఈ స్వాచ్ఛం మరలా కొత్తగా మార్చబడాలి, కొత్త రాజ్యం మార్చబడాలి. అందుకని మరి 15 ఆగస్టుకి ఢిల్లీలో మరి జెండా ఎగరవేస్తారు. మన ఇండియా జాతీయ పతాకం ఎగరవేస్తారు. మరి ఎప్పుడంటే 14వ తారీఖు రాత్రి ఇండియా గేట్ మీద ఆ ఎర్రకోట మీద మరి జెండా ఎగరవేస్తారు. ఎందుకంటే
మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ రోజున ఈ పునరుద్ధాన పండుగ రోజున యేసు ప్రభువు కూడా ఏం చేస్తున్నారు? దీనికి స్వాతంత్రమును తీసుకొచ్చాడు మనకందరికి కూడా. ఏం తీసుకొచ్చాడండి? అందుకని మరి ఏమిటని చూస్తే యోహాను సువార్త 20 మనం చూస్తే నూతనంగా ప్రతిష్ఠించుతాయి ఈ రాజ్యాన్ని. యోహాను 20:22 ఒకసారి చదువుకుని ముగించేసుకో. 20:22 యోహాను సువార్త 20 చాప్టర్ 20:22 వాడు ఆయన మాట చెప్పి ఆయన ఊది పరిశుద్ధాత్మ పొందండి చాలు. కనుక ఇంతవరకు కూడా సాతానే వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు సాతాను జయించాడు, సాతాను ఆస్తులు తీసుకొచ్చాడు. కానీ ఇక నుంచి కొత్త వారిగా మిమ్మల్ని మార్చలేనాడు. కొత్త వారికి మార్చాలంటే పరిశుద్ధాత్మను వారి మీద ఊదుట, ఆత్మను వారి మీద ఊది వారిని ప్రతిష్ఠించాడు. ఇది ఎందుకంటే దేవుని రాజ్యము కొరకు మిమ్మల్ని నూతనగా ప్రతిష్ఠిస్తున్నాడు. అందుకని మార్కు సువార్త 16:14 మనం చూసేస్తే మార్కు సువార్త 16:14 నుండి మార్కు 16 కనుక పరిశుద్ధాత్మ ద్వారా వారిని సిద్ధపరచుట, తర్వాత చూచిన వారి మాట 14 16 అధ్యాయం ఇందా చదివేది చదవండి. వారికి ప్రత్యక్షమై కనుక సరేనండి, దేవుని రాజ్యాన్ని నూతనంగా పరచడానికి వారి మీద ఆత్మను కుమ్మరించాడు. ఆ తర్వాత వారి ప్రత్యక్షమయ్యాడు. అలాగన వారికి ధైర్యం ఇచ్చాడు. ఎందుకు? నన్ను చూసి భయపడతారు ఎందుకు మీరు? నేను పోతాను కాదు, ఇక నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేనే చూడండి, నా చేతులు చూడండి, నా యొక్క గాయాలు చూడండి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంతేకాదు ధైర్యపరచడమే కాకుండా ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, దేవుని రాజ్యము నూతన పరచబడింది. కనుక ఈ నూతన పరచబడినటువంటి ఈ రాజ్యమును విస్తరింపచేయండి, అందరికీ సువార్త ప్రకటించండి, రాజ్యవాసులుగా మార్చండి అని శిష్యుల వారికి ఈ రాజ్యమును స్వాచ్ఛంగా పంచిపెట్టిన వాడైనాడు. అలాగే ఇంతటితో కాకుండా మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చూస్తే కుమ్మరింపు, ఆత్మ కుమ్మరింపు జరిగింది. ఆ కుమ్మరింపులో ప్రభువును వారిని నూతనంగా ప్రతిష్ఠించాడు. వారిని ఆ దినం నుంచి దేవుని రాజ్యము కొరకు సువార్త ప్రకటించి అనేకులను రాజ్య నివాసులుగా మార్చాడు యేసుక్రీస్తు ప్రభువు ఈ పునరుద్ధానం ద్వారా. అందుకని చివరిగా మనం చూసేస్తే యేసు ప్రభువు మరి మానవుల్లో ఉన్న ఆ దైవ రాజ్యమ కొరకు ఏది అడ్డుగా ఉన్న ఆ పీటలన్నీ కూడా పారద్రోసి చేశాడు. ఇంకా ఈ రోజున ఎవరిలోనైనా అవిధేయత, 2 అజ్ఞానము, 3 సందేహము, 4 భయము, అవిశ్వాసము, మందస్థితి, అనాలోచనలు ఇవి కూడా మానవ హృదయములో పీఠములై ఉంటే పునరుద్ధానం ద్వారా వాటన్నిటిని యేసు ప్రభువు ఏం చేశాడు? జయించి వేశాడు. అందుకే ఈ రోజున ఆయన జయించి ఈరోజు దైవ రాజ్యాన్ని స్థిరపరిచిన వారు. అందుకని పునరుద్ధాన సామ్రాజ్యము. ఈరోజు దేవుని రాజ్యాన్ని ఏం చేశాడు? ఆయన నూతనముగా స్థాపించిన వాడు. ఎందుకంటే ఆయన మరణించాడు, యుద్ధం చేశాడు, అధికారులతో పోరాడాడు, లోకంతో పోరాడు, ఈ శరీరంతో పోరాడాడు, అన్ని రకాలుగా పోరాడి ఆయన గెలిచాడు. ఈ రోజున ఎవరికి జయము? యేసు ప్రభువుకే జయం వచ్చింది. అందుకని పునరుద్ధాన సామ్రాజ్యం. ప్రభువునందు ప్రియమైన ఈ రోజున భక్తులైన ఎవరు మాట అన్నారు, ఈ లోక రాజ్యము కన్నా పరలోక రాజ్యం గొప్పదని చూపించడానికి ఇహలోక రాజముద్ర విడిపోయింది అన్నారు. ఇక్కడ రాజముద్ర వేశారు. ఎక్కడ? సమాధి మీద రాజముద్ర వేశారు. కనుక ఆ సమాధి తెరవేసరికి రాజముద్ర ఏమైంది? విడిపోయింది. ఎందుకు విడిపోయిందంటే ఈయన రాజ్యము
గొప్పది. ఈ రాజ్యము గొప్పది. ఈ లోకరాజ్యం వెళ్ళి కూడా ఏ రోజుకైనా విడిపోవాల్సిందే. ఈ లోకరాజ్యాలన్నీ విడిపోవాల్సిందని ఆ రోజున ఆ రాజముద్ర విడిపోలను చేశాడు. బండ పక్కకెళ్ళిపోయింది, రాజముద్ర పోయింది. మరి కావలవాడు సత్యవాడు వెళ్ళబడ్డారు. ఎందుకని? నేను సజీవుడను, నేను సజీవుడని తెలియచేటికి. అందుకని పెద్దలేమో చెప్పారు, పరలోక సైనికుని ముందు ఇహలోక సైన్యము మోర్చపోయింది అన్నారు. ఏమైంది? గెలిచారా? సాతానే అనేక సైన్యాలు తీసుకొచ్చింది యేసుప్రభువు వారి మీదకి. ఏ సైన్యం గెలిచింది? సాతాను గెలవగలడా, అతని కొన్నా దోతాలో గెలవగలడా, సాతాను గెలవగలడా, అతని కొన్నా దోతాలో గెలవగలడా. కనుక ప్రభువుని వాడు గెలవగలడకా? గెలవలేడు. అన్నిటి నుండి వాడు ఓడిపోయి, అందుకని అతను అనేక సైన్యాలు తీసుకొచ్చాడు యేసుప్రభువారికి. కనుక యేసుప్రభువు దగ్గరికి ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. వారిలో ఒంటరైన వాడు అనేక జనం. యేసుప్రభువు ఒక్కడే ఏం చేశాడు? గొర్రె పేళ్ల యుద్ధం ఇది. భూలోకములో శరీరముతో పోరాడి గెలిచిన యుద్ధము. మరి యేసయ్య ఇలా గొర్రె పిల్లగా ఒక్కడిగానే జయించి దేవుని రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఆయన సామ్రాజ్యాన్ని మరి ముద్రించాడు, స్థిరపరిచిన వాడైనాడు. కానీ ఈ రోజున ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ రోజున లోక సైన్యములు కూడా ఏమైపోయినాయి? మూర్చిపోయింది. కానీ ఈ రోజున యేసుప్రభువు వారు తిరిగి లేచాడని, ఆయన జయించాడని విశ్వాసం నీవు నేను కూడా కలిగి ఉంటే మనము కూడా జయించగలము. దేవుని సామ్రాజ్యాన్ని, ఆ యొక్క యేసయ్య సామ్రాజ్యములు మనం కూడా వారసులుగా ఉండగలం. మనము కూడా దైవరాజ్య వారసులుగా మనం నిలబడగలం. ఎప్పుడు? ఆయన లేచాడని నమ్మగలిగినప్పుడు, ఆయన నా కొరకు ఆయన జయించాడని నమ్మగలిగినప్పుడే ఈ రోజున ఆయన రాజ్యములో మనం చేరగలము. ఈ పునరుద్ధానమున, ఈ పునరుద్ధాన సామ్రాజ్యములో మనం అక్కడ కూర్చొని పాలించి ఆ దైవ రాజ్యము వారసులుగా నిలబడే భాగ్యదలిత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుని దేవానికి స్తోత్రములు. ఆయన ఇచ్చిన కొద్ది మాటలు దీవించండి, ఆస్వాదించండి. పునరుద్ధాన సామ్రాజ్యం. ప్రభు, ఈ లోకము నీవు ఎందుకు వచ్చావు తండ్రి? నీ రాజ్యం ఈ లోకంలో పాడైపోయింది. పాడైపోయిన రాజ్యాన్ని, తండ్రి రాజ్యాన్ని మరలా ఇచ్చుడికే ప్రభా నీవే అనేక యుద్ధములు చేసి ఈ పునరుద్ధానం ఏమన్నా తిరిగి లేచి సమస్తము జయించి దేవుని రాజ్యాన్ని నూతనపరిచావు, స్థాపించావు, స్వాచ్ఛమును తిరిగి రప్పించావు. మరలా ఈ స్వాచ్ఛాన్ని బిడలైన వారికి పంచిపెట్టావు. ఇట్టి ఘనమైన స్థితి కలిగించిన పునరుద్ధారణ యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అని ఈరోజు ప్రభా ఈ కార్యములన్నీ నా కొరకు జరిగించినావని నమ్మగలిగిన విశ్వాసమును నాకు దయచేసి రా తండ్రి. ఈ పునరుద్ధాన జీవముతో నీకా దైవ సామ్రాజ్యములు వారసులుగా ఉండగల భాగ్యం ధరించబడుచున్నా. నిజమైన ఆయన శిలువ మీద దొంగ గ్రహించాడు. ఆయనకి ఒక సామ్రాజ్యం ఉందని, ఆయనకు ఒక రాజ్యం ఉందని గ్రహించాడు. కాబట్టి ఆ శిలువ మీద దొంగ యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. కానీ ఈరోజు ప్రభా నేను కూడా నీ రాజ్యములకు వారసులుగా ఉండాలని ప్రార్థించి ఈ పునరుద్ధానమైన ప్రభయ్యా నీ సామ్రాజ్యమును అతని స్వాధీనపరచుకునే భాగ్యం మనందరికి అనుగ్రహించమని పొందమని పునరుద్ధాన సామ్రాజ్యమును అనుగ్రహించడానికి వచ్చిన యేసు నామమున ప్రార్థన ఆలకించి విడిపించున్నాం తండ్రి. ఆమేన్. సరే.